ఎంతమంది రోజు ఉదయమే ప్రార్థించుకుంటున్నారో చేయి చూపించండి. ఎంతసేపు నేను అడగటంలా, ఏం ప్రార్థన చేస్తారని అడగటంలా, ప్రార్థించుకుంటున్నారు అన్నవారిని చేయి చూపించమన్నాను. అది కూడా చేయని వాళ్ళు ఉన్నారు. ఈ రోజు నుంచి చేయండి. ఈ రోజు నుంచి మీ దినచర్య ప్రార్థనతో ప్రారంభించాలి, ప్రార్థనతో ముగించాలి. ప్రతి క్రైస్తవుడు కూడా లేచినంటనే తలుపులు తెరవాలి దేవుని మాటను వినటానికి. ప్రార్థనతో రోజు ప్రారంభించాలి. పొద్దున్నే లేచి సూర్య నమస్కారం చేయమనేవాళ్ళు పెద్దలు. ఎందుకంటే పొద్దున్నే లేవరని ఒక తప్పు, బయటికి వెళ్ళి ఎండలో నిలబడరని ఇంకో తప్పు. కాబట్టి సూర్య నమస్కారం చేస్తే నీకు ఏదో లాభం వస్తుంది, లేకపోతే దరిద్రం వస్తుంది అని చెప్తే చేస్తారని. అసలు సంగతి ఏంటంటే, సూర్యుడికి ఎదురుగుండా పోయి పొద్దున్నే ఎండలో నిలబడితే నీకేమొస్తుంది తెలుసా? క్యాన్సర్ రాదు. ఏం రాదు? డి విటమిన్ దొరుకుద్ది. ఏం తిన్నా రాదది, సూర్యరశ్మిలోనూ వస్తుంది. పొద్దునే లేచిన నీతి సూర్యుడైన ప్రభువును చూస్తే డి విటమినే కాదు, ఏ టు డి, ఏ టు సి, ఎన్ని విటమిన్లు కావాలో, ఎంత బలం కావాలో నీకు ఆధ్యాత్మికంగా, శారీరకంగా, అన్ని విషయాల్లో మన నీతి సూర్యుడైన ప్రభువు ఆయన ముఖదర్శనం చేసుకుంటే మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ కడిగివేయబడతాయి, క్రిములన్నీ నాశనం అయిపోతాయి. ఈ రోజున పొద్దున్నే లేవరు, లేచిన ప్రార్థన చెయ్యరు. లేచిందే కాఫీ అంటారు కొంతమంది. ఆ బెడ్ కాఫీ ఎవరిలో, ఫారెన్లో దొరలో చల్లో రాత్రి అంతా చలిలో వణికిపోతారు. పొద్దున్నే నీళ్లు ముఖం కడుక్కోవడానికి కుదరదు వాళ్ళకి. అందుకని వేడి వేడి కాఫీ తాగుతారు. అది ఎందుకు వచ్చిందో పాసిమకాన కాఫీ తాగటం మన ఇండియాలో కూడా అలవాటు అయిపోయింది. మాట్లాడితే బ్రిటిష్ వాళ్ళు నేర్పించిపోయారని వాళ్ళ మీద వీళ్ళ మీద నేరాలు మోపుతారు కొంతమంది. బైబిల్ చదవండి. మనం బ్రిటిష్ కల్చర్ కాదు, ఇండియన్ కల్చర్ కాదు, ఆఫ్రికన్ కల్చర్ కాదు, అమెరికన్ కల్చర్ కాదు. మన సాంప్రదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే బైబిల్లో నుంచి వస్తుంది. మీరు నిజంగా బైబిల్ చదివితే, అసలు నాకు చాలా ఇష్టం ఏంటంటే, బైబిల్లోని సాంప్రదాయంలో చాలా పర్సంటేజీ మన భారతదేశ సాంప్రదాయం. భర్తను గౌరవించటం, స్త్రీలను గౌరవించటం, ఉమ్మడి కుటుంబంగా ఉండటం, తల్లిదండ్రులను గౌరవించటం, బిడ్డలందరూ కలిసి ఉండటం, ఇవన్నీ బైబిల్ నేర్పించిన పాఠాలు. ఎవరికి వారే యమునా తీరే అనే వెస్ట్రన్ కల్చర్ కాదు. శరీరాన్ని పూర్తిగా కప్పుకోవటం, మర్యాదగా వస్త్రాలు ధరించటం, ఇవన్నీ దేవుని వాక్యంలో ఉన్నాయి. మన దేశంలో కూడా వాటిని ఉండేవి. ఇప్పుడు మళ్ళీ స్టైల్ మారిపోయింది. అందరూ ఇప్పుడు ఇండియాలో కూడా ఫ్రాక్లు వేసుకుంటున్నారు. ఏంటో మరి, సగం శరీరం బయట పెట్టుకొని అర్ధనగ్నమైన దృశ్యాలతో సిటీల్లో ఉన్న వాళ్ళని చూస్తే కొన్నిసార్లు చాలా వేదన కలుగుతుంది. దేవుని బిడ్డలమైన మనం దేవుని వాక్యానుసారంగా జీవించాలి. ఉదయమే నీవు దేవునితో మాట్లాడుకుంటే దినమంతట్లో నీవు ఏం చేయాలో అన్నది నీకు తెలుస్తుంది. నువ్వు చేసేది తప్ప కాదా అన్నది గ్రహించుకుంటావు. అంతేకాదు, నువ్వు చేసేవన్నీ కూడా సఫలమవుతాయి. మరి రాత్రి పడుకునేటప్పుడు మళ్ళీ ఏం చేయాలి తెలుసా? ప్రార్థనతో హృదయాన్ని క్లోజ్ చేసుకోవాలి. అకౌంట్స్కి ఈ రోజు అంతట్లో నేనేమన్నా దేవుణ్ణి దుఃఖపరిచానా? ఈ రోజంట్లో నేనేమన్నా అబద్ధమాడానా, బూతులాడానా, ఎవరినైనా కఠినమైన మాటలతో గాయపరిచానా, ఈ రోజున నేను అపవిత్రమైన చూపులకు చోటిచ్చానా, చేయకూడని పని ఏదన్నా చేశానా అని ఒక్కసారి పరీక్షించుకొని పడక వెళ్ళకముందు నువ్వు ప్రార్థించుకుంటే, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి ఆయన మనల్ని, అంటే నువ్వు పడక్కెళ్ళేటప్పుడు శుద్ధ హృదయంతో పడక్కెళ్తే, రాత్రికి రాత్రి నువ్వు చచ్చిపోయినా, రాత్రికి రాత్రి భూకంపం వచ్చినా, రాత్రికి రాత్రి వరద వచ్చి కొట్టుకుపోయినా, రాత్రికి రాత్రి హార్ట్ అటాక్ వచ్చినా, హృదయం శుద్ధి చేసుకున్నావు కాబట్టి కళ్ళు మూసుకొని ఇక్కడ పడుకుంటే ఎక్కడ కళ్ళు తెరుస్తావు? పరలోకంలో కళ్ళు తెరుస్తావు. హృదయాన్ని కడుక్కోకుండా
పాప హృదయం మనసులో ఉంచుకొని రేపు మారు మనసు పొందుదాంలే, ఎల్లుండి దేవుని దగ్గర చెప్పుకుందాంలే, తర్వాత మారదాంలే, ఇంకా నాకు వయసు చిన్నోడినే కదా, ఇప్పుడే కదా పెళ్ళయింది, ఇప్పుడే కదా నేను ఇల్లు కట్టుకున్నాను, ఇప్పుడే కదా కొన్ని పనులు చేస్తున్నాను, అబద్ధ పనులు, దొంగ పనులు, లావాదేవీలు, మోసాలు, అన్యాయాలు అయిపోయిన తర్వాత ఒకేసారి ముచ్చటం తీసుకుంటానన్నాడు ఒక ఆయన. ఏం తీసుకుంటాడంట? ముచ్చటం. మనం ఎప్పుడు చనిపోతామో ఎవరికైనా తెలుసా? ఎవ్వరికి తెలియదు. ఈ వయసులో చచ్చిపోతావు, ఈ రోజున చచ్చిపోతావు అని ఎవరైనా చెప్పగలరా? మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. అందుకని మన హృదయం ఎప్పుడూ శుద్ధిగా కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు కీప్ షార్ట్ అకౌంట్స్ విత్ గాడ్. నీ తప్పులు ఎప్పటికప్పుడు దేవునితో సరి చేసుకోవాలి. అప్పుడు నీవు బతికితే దేవుని కొరకు, చనిపోతే ఆయన రాజ్యంలో ఉంటావు. కోపపడుడి కానీ పాపము చేయకూడదు. మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండనివ్వకండి. నిద్రపోయే ముందు ఎవరి మీద కోపం ఉంటే ఫోన్ చేసి క్షమాపణ అడగండి. నీ భర్త మీద కోపం ఉంటే ఏమండి క్షమించండి అంటానికి ఎందుకమ్మా అంత అహమటం వస్తుంది? భార్య దగ్గరికి వెళ్ళి నిన్ను దుఃఖపెట్టానమ్మా, నన్ను క్షమించు అని నీ భార్యను నువ్వు క్షమాపణ అడుక్కోవడానికి ఎందుకు అహం రావాలి? మీ ఇద్దరు ఏక శరీరమే కదా. అసలు ఏ భార్యాభర్త అయినా ఎప్పటికప్పుడు వాళ్ళకి భేదాభిప్రాయాలు భార్యాభర్తలకు రాక తప్పవండి. ఇద్దరు వేరే వ్యక్తులు, ఒకరు కాదు. ఇద్దరి మనస్తత్వాలు వేరు, ఇద్దరి అలవాట్లు వేరు, ఇద్దరి అభిరుచులు వేరు. కాబట్టి భేదాలు వస్తుంటాయి. కానీ వాటిని సర్దుకుపోవాలని పూర్వకాలం పెద్దలుండి చెప్పేవాళ్ళు. ఇప్పుడు పెద్దలు ఎక్కడున్నారో గూగుల్లోకి వెళ్ళి ఎలా సర్దుకోవాలని చూస్తారనమాట. భర్తకు విడాకులు ఇవ్వాలంటే ఏం చేయాలి? అందులో గూగుల్లో కొట్టుకుంటే దానికి కింద కామెంట్స్ ఇస్తారు. అట్టోటి వదిలిపెట్టాయి, వాడు మొహం చూడకం, కేసు పెట్టు. ఏంటండి పెద్దల అభిప్రాయాలు లేవు. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందని చదవరు. ఇప్పుడు ఏం చేస్తారు? అన్నిటికీ ఇంటర్నెట్లోకి వెళ్తారు. కూరట్ట చేయాలన్నా అక్కడే, పచ్చడట చేయాలన్నా అక్కడే. ఏంటండి మన గూగుల్, యేసు ప్రభు బిడ్డలకి గూగుల్ ఏంటో తెలుసా? ఇది పరిశుద్ధ గ్రంథం. నీకే సమస్య వచ్చినా, నీకే అనుమానం వచ్చినా, నీకే సలహా కావాల్సి వచ్చినా, నీ జ్ఞానం కావాల్సి వచ్చినా, నీకు సమాధానం కావాల్సి వచ్చినా నీకు దొరికేది ఎక్కడో తెలుసా? నేనైతే ఈ గూగుల్ని 48 సంవత్సరాల నుంచి వెతుకుతున్నా. ఇంకా ఇందులో ఎన్నో మర్మాలు ఉన్నాయి, ఇంకా ఎన్నెన్నెన్నెన్నో సంగతులు ఉన్నాయి. నా సమస్యలకే కాదు, నాకొచ్చి ప్రార్థన కోరి సమస్యలు చెప్తున్న వాళ్ళ సమస్యలన్నీ దేవుని ముందు పెట్టి సమాధానాలు ఎదుగుతున్నప్పుడు బైబిల్లో నుంచి వాటికి సమాధానాలు దొరుకుతున్నాయి. దేవుని వాక్యం మనకి సత్యవాక్యంగా ఉంది. మన వలె అన్ని విషయాల్లో శోధించబడ్డాడు కాబట్టి మనం ఏడిస్తే ఆయన ఏడుస్తాడు, మనం సంతోషిస్తే సంతోషిస్తాడు. అలసిపోవటం అంటే ఆయనకు తెలుసు, చెమట కార్చడం అంటే ఆయనకు తెలుసు, ఆకలి కొని ఉండటం అంటే ఆయనకు తెలుసు, దాహమైందంటే ఆయనకు తెలుసు, అవమానాలు పొందడం అంటే ఆయనకు తెలుసు, నిందించబడటం అంటే ఆయనకు తెలుసు, హేళన చేయించబడటం అంటే అన్ని విషయాల్లో మనలాగా ఉన్నాడు. కాబట్టి నీవు అవమానం పొందుతున్నప్పుడు నువ్వు అవమానంలో నుంచి ఎలా ఆదరించబడాలో నీకు సరిగ్గా నేర్పించగలిగిన వాడు గూగుల్ కాదు. ఎవరండి? యేసు ప్రభు. యేసు ప్రభువుని గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే బైబిల్ ఎక్కువ చదవాలి. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు కొత్త నిబంధనలోనే ఉన్నాడని. లేదా ఆయన పాత నిబంధనలో కూడా ఉన్నాడు. మన ఆకారంలో, మన స్వరూపంలో మనుషుని చేద్దామన్నప్పుడే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. స్త్రీ సంతానానికి, నీ సంతానానికి వైరం కలుగు చేస్తానని సర్పాన్ని శపించినప్పుడే యేసు ప్రభువుని గురించిన మాట. యేసు ప్రభు స్త్రీ సంతానం, పురుషుడి అవసరం లేకుండా కన్య గర్భాన జన్మించాడు. మనందరం స్త్రీ పురుష సంపర్కం వల్ల జన్మించిన వారు. జన్మ పాపంతో ఉన్నాం, పాతావదామ స్వభావంతో ఉన్నాం. యేసుక్రీస్తులో ఏ పాపమో అప్పుడే యేసుక్రీస్తు గురించి ఉన్నాడు. 66 పుస్తకాల్లో క్రీస్తు అనే ఒక చిన్న పుస్తకం ఉంది. 66 పుస్తకాల్లో కూడా క్రీస్తు ఉన్నాడు.
ఛాయగా ఉన్నాడు. ఆయన నెరవేర్పు కొత్త నిబంధనలో మనం చూస్తున్నాం. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మీరు క్షుణ్ణంగా చదివితే యేసు ప్రభు ఎవరు, ఎలా జీవించాడు, ఎలా ప్రేమించాడు, ఎలా మరణించాడు, ఎలా పునరుద్ధానుడై లేచాడు, ఎలాగ మనుషుల్ని కనికరించాడు, ఎలాగ మనుషుల్ని స్వస్థపరిచాడు, ఎన్ని విధాలైనటువంటి అద్భుతాలు చేశాడు అనే అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. ఏం చదవాలి? మత్తయి, మార్కు, లూకా, యోహాను. నా కోసం కాదండి, మీకోసం చదవండి. రోజు మీ దినచర్యను ప్రార్థనతో ప్రారంభించండి, వాక్య పఠనంతో ముగించండి. కొంతమంది ప్రార్థన చేసుకుంటారు, వాక్యం చదవరు. కొంతమంది బైబిల్ చదువుకుంటూ ఉంటారు, ప్రార్థన చేయడం. సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు అన్నాడు, వాక్యము ప్రార్థన ఒక పక్షికి ఉన్న 2 రెక్కలు లాంటివి. వాక్యము ఒక రెక్క, ప్రార్థన ఒక రెక్క. పక్షి ఎగరాలంటే ఎన్ని రెక్కలు కావాలి? ఒక రెక్కే ఉందనుకో, పక్షికి ఎగురుద్దా? ఇట్టానికి కింద పడిపోవాలంతే. నువ్వు భక్తి జీవితంలో అధిరోహించాలంటే వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఇప్పుడు ఆడియో బైబిల్స్ కూడా వచ్చాయి. మీకు చదువు రాని వాళ్ళు కానీ, కళ్ళు సరిగా కనపడిన వాళ్ళు కానీ ఉంటే మీ సెల్ ఫోన్లోనే బైబిల్ పెట్టుకొని రోజు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ మీరు వింటూ ధ్యానించవచ్చు. ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దేవునితో మాట్లాడుతున్నాం, వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతాడు. అది క్రైస్తవ భక్తి. ఒక సైడ్ భక్తి కాదు, ఒక సైడ్ భక్తి కాదు. దేవునితో సంభాషించుకుంటాం అన్నమాట. బైబిల్ చదువుతుంటే దేవుని మనసు ఎరుగుతాం, దేవుని ఉద్దేశాలు ఎరుగుతాం. ఇది అభ్యాసం చేసుకోండి. ఏమైనా సరే, ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే, దేవునితో మాట్లాడకుండా, ప్రార్థన చేసుకోకుండా ఏ పని చేయకండి. ఎన్ని పనులున్నా సరే, బైబిల్ చదువుకోకుండా ఎస్ఎంఎస్లు చదవకండి. మీ సెల్ ఫోన్ తీసి, సెల్ ఫోన్లో కాదు చదవాల్సింది. ఎక్కడ చదవాలండి? పరిశుద్ధ గ్రంథంలో చదవాలి. మీ అంతటా మీరు దేవుని దగ్గర పోరాడి తెలుసుకోవాలి ఆయన మాటను. ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దేవునితో మాట్లాడుతున్నాం, వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతాడు. అది క్రైస్తవ భక్తి. ఒక సైడ్ భక్తి కాదు, ఒక సైడ్ భక్తి కాదు. దేవునితో సంభాషించుకుంటాం అన్నమాట. బైబిల్ చదువుతుంటే దేవుని మనసు ఎరుగుతాం, దేవుని ఉద్దేశాలు ఎరుగుతాం. మీరు ఇది అభ్యాసం చేసుకోండి. ఏమైనా సరే, ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే, దేవునితో మాట్లాడకుండా, ప్రార్థన చేసుకోకుండా ఏ పని చేయకండి. ఎన్ని పనులున్నా సరే, బైబిల్ చదువుకోకుండా ఎస్ఎంఎస్లు చదవకండి. మీ సెల్ ఫోన్ తీసి, సెల్ ఫోన్లో కాదు చదవాల్సింది. ఎక్కడ చదవాలండి? పరిశుద్ధ గ్రంథంలో చదవాలి. మా చిన్నప్పుడు మా అమ్మగారు రక్షించబడిన తర్వాత బైబిల్ తెచ్చి మా తలల దగ్గర పెట్టేవాళ్ళు. ఎవరో చెప్పారంట, తల దగ్గర పెట్టుకుంటే పిల్లలకి దెయ్యాలు రాకుండా ఉంటాయని. ఈ రోజుల్లో ఏంటంటే తల దగ్గర పెట్టుకుంటారు. ఏంటి? సెల్ ఫోన్లు. దెయ్యాలా రండి, రాత్రి కూడా నా బుర్ర తిను, తెల్లారినంటనే నీ దర్శనం, పడుకునే ముందు లాస్ట్ ఎస్ఎంఎస్, లేచిన వెంటనే ఫస్ట్ ఎస్ఎంఎస్. ఎవరి దగ్గర నుంచి వచ్చింది? సాతాను ఫ్రెండ్ దగ్గర నుంచి వచ్చింది, లేకపోతే సాతాను కూతురు దగ్గర నుంచి వచ్చింది, సాతాను కొడుకు దగ్గర నుంచి వచ్చింది. సాతాను కొడుకును నువ్వు పెళ్లి చేసుకుంటే మీ మామ ఎవరో ఏం చేస్తాడు? నిన్ను ఏపుకు తింటాడు. ఏంటంటే ఎంత బుద్ధి లేకుండా మనం దేవుని బిడ్డలమని చెప్పి జీవిస్తున్నామో చూడండి. ఈ రోజు నుంచి రాత్రి మీ సెల్ ఫోన్ ఆపేయండి. పొద్దున లేచిన తర్వాత బైబిల్ చదవకుండా మీ సెల్ ఫోను ముట్టుకోకండి. ఒక 10 రోజులు చేసి చూడండి, మీ మనసుకి ఎంత నెమ్మది ఉంటుందో, మీ జీవితంలో ఎంత ఆనందంగా ఉంటారో, మీరు చేసే పనులు ఎలా సఫలమవుతాయో, మీకు ఎంత తృప్తిగా మీరు జీవించగలుగుతారో మీరు అనుభవిస్తారు. ఈ పనికి మాలిన ఎస్ఎంఎస్ చదివి మనసంతా పాడు చేసుకుంటారు. పొద్దున్నే మూడంతా పోయిద్దిరా, వాడి పైన వాట్సాప్ మెసేజ్ చూసినట్టే నా మూడంతా పోయిద్దిరా అన్నాడు ఒకడు. ఏం మూడు? ఏదో చేయాలనుకున్నాడంట, ఏం చేయబోతాడు. ఏంటండి? ఎవడో తిట్టుకుంటే మళ్ళీ నీకెందుకు చెప్పు? ఎవడెవడో ఏదో అనుకున్న మాటలన్నీ మనకెందుకు చెప్పు? ఈ సోషల్ మీడియా గత్తర్ మీడియాలా తయారైంది ఇప్పుడు. ఏ మీడియా?
దాంట్లో వచ్చేది 99% విమర్శలు ఏంటండి, నెగిటివ్ కామెంట్స్, ఒకరినొకరు విమర్శించుకోవడానికి ఉపయోగిస్తున్నారు. దేవుడు సోషల్ మీడియాని ఇచ్చింది దేవుని వాక్యాన్ని ప్రకటించడానికండి. భూదిగంతముల వరకు వెళ్ళి సువార్త ప్రకటించమంటే ఎవడు వెళ్ళలేకపోతున్నాం. ఎన్ని గ్రామాలకి వెళ్ళగలమండి? నేను ఒక 100 గ్రామాల దాకా తిరిగాను. నేను కాలు నడకని తిరిగా, బైకుల్లో తిరిగా, బస్సుల్లో తిరిగా. 60 లక్షల గ్రామాలు ఉన్నాయి మన ఊర్లో, మన దేశంలో. 60 లక్షల గ్రామాలు తిరగాలంటే ఎంతమంది పాస్టర్లు కావాలి? ఎందుకు వెళ్తారు? పాస్టర్ గారులందరికీ సిటీలే కావాలంటున్నారు. ఏంటంటే మరి ఇప్పుడు దేవుడు టీవీ ఇచ్చిన వలన ఆ టీవీ ద్వారా 200-300 గ్రామాల నుంచి ఒక గెట్ టుగెదర్ పెడితే వస్తున్నారు జనం. వాళ్ళ ఊరికి నేను వెళ్ళలేదు, వాళ్ళ ఊరి పేరు నా నోరు తిరగటం లేదు. కానీ అయ్యా 5 సంవత్సరాల నుంచి రోజు మీ వాక్యం మేము వింటున్నాం. మరి ఇప్పుడు టీవీ ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. చాలామంది ఇళ్లలో టీవీలు పెట్టుకోవటం లేదు అసలే. దానికి మళ్ళీ కేబుల్ కట్టాలి. ఇప్పుడు ఏదో కొత్త వచ్చినాయి కదండి, ఎన్ని ఛానల్ పెట్టుకుంటే అన్ని రూపాయలు కట్టాలి అంటే చాలామంది తెలుగుగలోళ్ళు అవన్నీ సోషల్ మీడియాలో ఉన్నాయి చెప్పి సెల్ ఫోన్లోనే చూసుకుంటున్నారు. కాబట్టి ఇంకేది అట్లా. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది ఏంటంటే సోషల్ మీడియా, సెల్ ఫోన్. ఇప్పటికే 70% ప్రజల దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయంట. మన భారతదేశంలో, ఊర్లో, ప్రపంచంలో కాదు, మన భారతదేశంలోనే 100కి 70 మంది దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ప్రతి వాడి చేతిలో సెల్ ఫోనే ఉంటుంది, ఇక టీవీలు ఉండవు. దేవుడు ఎందుకు ఇది చేశాడంటే, శాటిలైన్ కనిపెట్టి చేశాడంటే, ఆయన వాక్యం ప్రతివాడి చేతిలోకి వెళ్ళాలి, ప్రతివాడి అందుబాటులో ఉండాలి, ప్రతివాడి ఇంట్లో ఉండాలి. వాడు విన్నాడో వినలేదో, వాడు మారాడో మారలేదో వాడికి తెలియాలి. వాడు నాకు తెలియలేదని రేపు చెప్పకుండా ప్రతి వారికి దేవుని మాట వినాలి. నీ సెల్ ఫోన్ని దేవుని కోసం వాడు. మీరు మారుమనసు పొందారా? మిమ్మల్ని నేను అడిగేది, మీ సెల్ ఫోన్ మారుమనసు పొందిందా? మరట మీరు మారుమనసు పొందితే మీ సెల్ ఫోన్ కూడా ఏం చేయాలి? మీరు మారుమనసు పొందినప్పుడు పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టేస్తారు. మీ సెల్ ఫోన్ మారుమనసు పొందితే ఇంటికి వెళ్ళి అందులో ఉన్న సినిమా బొమ్మలు, సినిమా పాటలు, సినిమాలు, ఇంకేమేమి సిగ్గుమాలని ఉన్నాయో వాటన్నిటినీ తీసేయండి. మీరు వెతికేటప్పుడు ఆ పనికి మాలని వెతకకుండా, మధ్యలో వచ్చేసింది గబక్కనని చెప్పి నోరు ఆవరించి చూడకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి అని దావీదులాగా ప్రార్థన చేసుకోండి. అప్పుడు మీరు చేయనిదంతా సఫలమవుతుంది. మన జీవితంలో చాలా నష్టపోతున్నామండి మనకి తెలియకుండానే. ఎవరి వల్ల నష్టపోతున్నాం అనుకుంటున్నాం చాలాసార్లు. నీ మూలనే నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావు, నీవే నష్టపరుచుకుంటున్నావు, జీవితాన్ని వృధాపరుచుకుంటున్నావు, కుటుంబ సమాధానాన్ని పోగొట్టుకుంటున్నావు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. కారణం ఏంటంటే ఏమి చెయ్యాలో అది చేయటం లేదు, ఏది చెయ్యకూడదో అది చేస్తూ ఉన్నారు. చాలామంది జీవితాల్లో 30 ఏళ్ళకే నడునొప్పి ఏంటండి నాకు అర్థం కాక అడుగుతాను. 30 ఏళ్ళకే బోన్లు అరిగిపోయినాయి అంటారేంటి? చిన్న వయసులోనే పెరాలసిస్ స్ట్రోక్ 40 ఏళ్ళకే. ఎందుకు? షుగరు, బీపీ, థైరాయిడ్ ఇప్పుడు కొత్తగా బయలుదేరింది చాలామందికి. థైరాయిడ్ మన శరీర అవయవాలన్నీ సరిగ్గా పనిచేయడానికి, గ్లాండ్స్ అన్నీ పనిచేయడానికి సహాయం చేస్తుంది. అది సరిగా పనిచేయకపోతే మనిషి లావన్న అయిపోతాడు, సన్నమన్న అయిపోతాడు, సన్నగా పీలికలాగా అయిపోతాడు. శరీరంలో చాలా వికృతమైనటువంటి మార్పులు కలిగి రకరకాలుగా తలపోటుతో, కీళ్ళ నొప్పులతో రకరకాలుగా బాధపడుతున్నారు. థైరాయిడ్ వల్ల గర్భము ధరించలేకపోతున్నారు. ఫైబ్రాయిడ్స్, గర్భములో నీటి బుడగలు పెరుగుతున్నాయి. బిడ్డలు పెరగాల్సిన గర్భంలో నీటి బుడగలు అంటే ఏంటి? అక్కడ ఏమీ లేదు, వ్యాక్యూమ్. దానివల్ల గర్భం ధరించకుండా ఎంతోమంది స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు. దీనంతటికీ కారణం సృష్టికర్తను మర్చిపోయాం మనం. మనల్ని సృష్టించిన సృష్టికర్త చక్కగా చేశాడు మనల్ని. మనం ఎంత చక్కగా చేశాడంటే, మన ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అంటారు,
మనలో వచ్చిన రోగాలకు మనలో ఉన్న కణాలే యుద్ధమాడి జయించగలిగిన శక్తిని ముందే దేవుడు పెట్టేశాడు. మన చిన్న పిల్లలు చూడండి, 6 నెలల లోపల 3 నెలల లోపల ఉన్న పిల్లలకి మీరు ఏ ఇన్ఫెక్షన్ రాదు. ఏమన్నా వస్తే ఆ బిడ్డలో ఉన్న శక్తే ఆ రోగాన్ని ఏం చేసుకుంటూ తెలుసా? మీ బిడ్డ బెడ్ మీద నుంచి పడిందనుకో, డబాల్న నేల మీద పడిందనుకో, ఏమవుద్ది? ఏమవుదు, ఎడుతుంది అంతే. ఏమవుదు, బొప్పి కూడా కట్ట. చూడండి, కావాలంటే మీరు పడి చూడండి. అంబులెన్స్ తెప్పించుకొని హాస్పిటల్లో జాయిన్ అయ్యి స్కానింగ్లు, రిపోర్ట్లు, ధమాలు మిగిలిపోద్ది బుర్ర. ఆ బిడ్డకి దేవుడు కాపుదలు ఇచ్చాడు, నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. కానీ మనం ఆయన్ని ఆశ్రయించడంలా. చిన్న బిడ్డలు దేవుడిని ఆశ్రయిస్తారు. చిన్న బిడ్డలు నవ్వుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఎవరిని చూసి నవ్వుతున్నారు? నిన్ను చూసి నవ్వుతున్నావు అనుకుంటావు. ఈ అంటే నిన్ను చూసి నవ్వుతున్నావు. కాదు, నువ్వు ఎంత తిక్కలోడివి అని నిన్ను గురించి నవ్వుతుంది అది. నీ సంగతి నాకు తెలీదా? అబ్బా, ఓరక నా మీద ప్రేమ చూపిస్తున్నావు, ఒకరు కూడా కనిపెట్టలే కదా నాకు అని అమ్మమ్మని చూసి నవ్వుద్ది, నాయనమ్మని చూసి నవ్వుద్ది, తాతయ్యని చూసి నవ్వుద్ది. నాయన ఎక్కడ తిరిగి వచ్చావు, తాకొచ్చి నన్ను చూసి నవ్వుతావు, సిగ్గులేనాడా ఈ అని నవ్వుతావు అనమాట. ఏంటండి, చిన్నపిల్లలకి ఏం తెలియదు అనుకుంటున్నాం మనం. దేవుని దూతలను చూస్తుంటారు వాళ్ళు, దేవుణ్ణి చూస్తుంటారు. అందుకే వాళ్ళ ముఖాలు ఏముంటుంది తెలుసా? అనారోగ్యంగా ఉంటే, అజీర్ణం చేస్తే, మరేదన్నా బాధ వస్తే ఏడుస్తుందేమో, కానీ బిడ్డలు చక్కగా నవ్వుకుంటుంటారు హెల్తీగా ఉన్నవాళ్ళు. కారణం దేవుడు మనల్ని అలా సృష్టించాడు. మీరు కూడా మార్పు చెంది, ఏమన్నాడు ఆయన? మీరు కూడా మార్పు చెంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యానికి చేరరు. మనం దేవుని యొక్క మేలులు పొంది దేవుని కార్యాలను అనుభవించి అలవాటైపోయి మనం స్వతహాగా ప్రవర్తిస్తున్నాం, మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం. కాబట్టి మన జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నాం. మీ జీవితంలో ఇంతవరకు మీరు నష్టపోయినవన్నీ నేను తిరిగి ఇవ్వాలని ఆశపడుతున్నాను. దేవుని ఆశీర్వాదాలు ఎవరికి వచ్చేస్తున్నారు అనుకుంటున్నారు? దేవుడు నీకు చేసేది చేస్తానంటే ఆయన చెప్పిన దానికి నువ్వు వినాలి. నా ఆజ్ఞలు మీరు పాటిస్తే మీకు కావలసిన మేలు నేను చేస్తాను. కాబట్టి నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను శిరసావిస్తే, నాకు ఇష్టానుసారంగా జీవిస్తే నేను మీకు చేయవలసినవన్నీ నేను. కాబట్టి నీ పని నువ్వు చేయకుండా దేవుడు తన పని చేయాలని ఎదురు చూస్తే అది అజ్ఞానం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన సకల దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. నేను పవిత్రుడు అవ్వాలి, నేను పాపం ఒప్పుకోను అంటే అవుద్దా? ఇది చేస్తే అది చేస్తాడు. చూసారా? మీరు నష్టపోయిన వాటన్నిటిని గుర్తు చేసుకోండి. ఏమేమి పోయినాయో, ఏమేమి నాశనమైపోయినాయో, నష్టపోయినాయో అవన్నీ తిరిగి నేను మీకు మారలా ఇచ్చేస్తాను. ఎంత గొప్ప దేవుడు అండి! కోపంతో చేయెత్తుతాడే కానీ అయ్యా అంటే తల నిమిర్తాడు. ఎత్తిన చేతిని కొట్టకుండా తల, నా బిడ్డ ఉండరా, ఇచ్చేస్తానులే, నీకు ఇచ్చేస్తానులే అంటాడు అన్నాడు. ఇంత మంచి యేసయ్య ఎక్కడ లేడండి. ఎంత మంచి దేవుడో నా దేవుడు! ఎంత పాపినైనా కనికరిస్తాడు, ఎంత విసిగించినా ప్రేమిస్తాడు, ఎంత బాధ పెట్టినా ఆయన మనసులో పెట్టుకోకుండా మనల్ని క్రొత్తగా ప్రేమిస్తాడండి. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. మేము ఆగి ఆలోచించుకొని ఏమేమి పోగొట్టుకున్నామో వాటి విషయమై నీకు విన్నపం చేసుకోవడానికి, నీ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి, పోగొట్టుకున్నవన్నీ రెండంతలుగా తిరిగి పొందడానికి మాకు సహాయం చేయయ్యా. శాపాలు మాకొద్దయ్యా, వేదన మాకొద్దయ్యా, మరణాలు మా ఇళ్లల్లో వద్దయ్యా, విడిపోయిన కుటుంబాలుగా మమ్మల్ని ఉండనివ్వద్దయ్యా, చెదిరిపోయిన బిడ్డలుగా మా బిడ్డలు ఉండనివ్వద్దయ్యా, అప్పుల్లో పడి దొరలనివ్వద్దు నాయన, రుణ బాధలతో ఇరక్కుపోయిన స్థితిలో ఉండొద్దు నాయన. కష్టార్జితాన్ని దీవించు, మా సంపాదన ఆశీర్వదించు, మా రుణాలు తీరడానికి సహాయం చేయి.
ఇక్కడ నిలబడిన ఒక్కొక్క కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు చూడాలయ్యా, పరిశుద్ధాత్మ కార్యాలు చూడాలయ్యా, పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడడం చూడాలయ్యా, చేసిన తప్పును విడిచిపెట్టడం చూడాలి నాయన. నువ్వు ఆశీర్వదిస్తే అది ఎన్నటడికి ఆశీర్వాదం అయ్యా. అటు ఆశీర్వాదాలతో మమ్మల్ని పంపించము, నీ కృపతో నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి ప్రతిధ్వని. మీరు గంటల తరబడి మీ సెల్ ఫోన్లో దేవుని వాక్యమును, దేవుని పాటలను విన్నట్లుగా సందేశాలు, సంగీతాలు అని మెమరీ కార్డును సిద్ధపరుచున్నాం. 30 గంటల కార్యక్రమాలతో ఉన్న ఈ మెమరీ కార్డు కావలసిన వారు ఇప్పుడే మాతో సంప్రదించండి.